వారికి దేవుడు అట్లాగే ఆయన యొక్క కాపుదల భద్రత మన ఎడల ఉండుగాక. హల్లెలూయా. మన కుటుంబాల చుట్టూ మన పిల్లల చుట్టూ మరి దేవుడి యొక్క కాపుదల భద్రత ఉండాలని మనము ప్రార్థన చేసుకుంటాం. ఆమేన్. చాలా సంతోషం. మరి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్గమైనటువంటి మార్గంలో మేము నడవడానికి మీ వాక్యమును మేము అయ్యయ్య ప్రభు మర్చిపోకుండా హృదయం ఉంచుకొని ఆ ప్రకారంగా నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడా నీవే మాకు శక్తిని దయచేసి నడిపించి దీవించి ఆశీర్వదించమని ఆయన కోరుకున్నామని యేసుక్రీస్తు నామములో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ధర్మం నమ్మితే ఏమైపోతాం? పాడైపోతాం. మన ఫోకస్ దేవుడి మీద ఉండాలి కానీ డబ్బు మీద ఉండకూడదనేది నేను ఈరోజు మీకు వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే 1 కొరింథీ 10వ అధ్యాయం 26వ వచనంలో ఏముందంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే భూమియు దాని సంపూర్ణతయు ఈ భూమి దీనిలో ఉన్నదంతా దేవుడిది, మనది కాదు. ఇది ఈ భూమి ఆయనది.
ప్రభువై. అదే మాట కీర్తనకారుడు దావీదు కూడా చెప్పాడు. ఏమంటే కీర్తన 24:1 భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. హల్లెలూయా. మందంటూ ఏమి లేదు ఈ లోకము, నాకు సహాయము. ఇది కేవలం దేవుని బిడ్డల సహాయము. ఒకరికొకరు చేతులు వేసుకుంటే ఇట్లాగా నిర్మించబడతాయి. ఇట్లాగా కమ్యూనిటీ మనకు డెవలప్ అయింది అన్నమాట. అంటే భూమి ఆకాశము ఏది కూడా ఇతరులు కాదు, ఆయన వశం అన్నమాట. మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని హెచ్చించుకున్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. హల్లెలూయా. చూసారా, ఐశ్వర్యమును గొప్పతనము ఎవరి వల్ల కలుగును? ఆయన వల్ల. పిల్లరా తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన బాగా చదవచ్చని దేవుడు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆఖరికి పిచ్చోడు అయిపోతుంది. ఎంతో మంది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే బీటెక్ చదువుతున్నారు, ఎంబీబీఎస్ చదువుతున్నారు, పిచ్చెక్కి హాస్పిటల్ పోతున్నారు. ఎందుకంటే దేవుని యందు వారి విశ్వాసం ఉంచరు, దేవుని మీద ఆధారపడరు, వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళ జ్ఞాపక శక్తి మీద ఆధారపడతారు ఎక్కువగా. ఆఖరికి ఏమైపోతారు? మార్కులు చూస్తే నంబర్ 1 కొన్ని అన్ని మార్కులే 99, 98, 100కి. ఆఖరికి హాస్పిటల్లో కొన్ని వందల మంది ఈనాడు అంతా బీటెక్ చదివిన వాళ్ళు ఎంబీబీఎస్ చదివారు. వారికి ఉన్నటువంటి అనుభవం మీద ఆధారపడతారు, దేవుని మీద ఆధారపడతారు. అందుకని పిల్లల ప్రతి పిల్లలు, ప్రతి యవ్వన బిడ్డలు, ప్రతి ఒక్కరూ దేవుని మీద ఆధారపడాలి. అఫ్ కోర్స్ నీకు కంట బలం ఉండొచ్చు, అఫ్ కోర్స్ నీ దగ్గర ఏదైనా ఉండొచ్చు, కానీ ఉన్నా కానీ నువ్వు దేవునికి అప్పచెప్పాలి, దేవుని మీద ఆధారపడాలని నీకు మనం చేస్తున్నాను. ఎప్పుడు కూడా నీ శక్తి మీద, నీ జ్ఞానం మీద, నీ పిల్లల మీద, నీకున్నటువంటి ఆస్తుల మీద నువ్వు ఆధారపడితే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు, నువ్వు చాలా శోధనలో పడిపోతావు. ఆ శోధన నుంచి బయటికి రాలేవు. కనుక నువ్వు దేవుడి మీదే, దేవుడికి అప్పచెప్పండి. ఏదైనా కానీ దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, నాకేం పర్వాలేదని అనుకొని ముందుకు వెళ్ళాలి. కానీ లేడు. స్థిరముగా ఉన్నవాడు ఒకడును తనకు ప్రియుల జ్ఞాపకం చేసుకొని మరి మనము ఆయన ఇచ్చిన దాని నుంచి మనం ఆయనకి అర్పించవలసిన వారు ఉన్నాం. కానీ మనము మర్చిపోవద్దు. ఇచ్చుట అనేది లోపల మాత్రం ఏముంది? కుళ్ళు ఉంది. లోపలంతా ఎముకలు, కుళ్ళు అంటే అది అసహించుకుంటాం మనం. అంతే కదండి. వాసన వచ్చేదాన్ని ఏం చేస్తాం? సహించుకుంటాం. అట్లా ఉన్నారు మీరు సమాధి సున్నం కొట్టిన సమాధుల్లా ఉన్నారు మీరు అని వాటిని డైరెక్ట్గా కట్టించారు యేసు. దేవుణ్ణి ప్రేమించలేదు. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు డబ్బుని మీరు ఒకటే డిసైడ్ చేసుకోవాలి. దేవుణ్ణి ప్రేమిస్తావా, డబ్బుని ప్రేమిస్తావా? జనాలు ఏమన్నారు? డబ్బు కావాలంట. దేవుడు మాకు నీకేం కావాలి? సెల్ ఫోన్ కావాలా? దేవుడు కావాలంటే నాకు సెల్ ఫోన్ కావాలి కల్పించి 1000 రూపాయలు ఇవ్వగలరు. కానీ ఎంత ఇచ్చారు? 100 రూపాయలు ఇచ్చారు. ఎంత ఇవ్వగలరు వాళ్ళు? 1000 రూపాయలు ఇవ్వగలరు. కానీ ఇచ్చిందంతా 100 రూపాయలు. ఏమైతే ఏమీ అన్న వస్త్రములు కలిగిన వారిపై తృప్తిగా ఉన్నాడు. తినడానికి తిన్నుంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, దాంట్లో తృప్తిగా మీరు ఉండండి. మీరు ఏమీనూ తేలేదు అని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకము చేస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఈ భవిష్యత్తు ఏ భవిష్యత్తును ఆశించి అవకాశం యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాం. ఆమేన్.